హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ డూ కాలా జామున్. సో ఎంటీఆర్ నుంచి ఇది గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. అదే బ్యాటర్లో నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను. సో గ్రీన్ కలర్ వేసేసి మంచిగా పిండి తడుపుకోవాలి. నేను వాటర్ యూజ్ చేస్తున్నాను గైస్. యూ కెన్ యూజ్ వాటర్, లేదంటే మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పిండి తడిపేసినాను, కొంచెం రెస్ట్ పెట్టేసి ఇక్కడ ఒక వెజల్ తీసుకొని ఇందులో నేను వాటర్ హాఫ్ ఆఫ్ ద వెజల్లో వాటర్ తీసుకున్నాను అండ్ 2.5 గ్లాస్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే బేస్డ్ ఆన్ ద స్వీట్నెస్ మీరు ఇంకా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాచీ యాడ్ చేసినాను. సో ఇది మంచిగా స్టిర్ చేసేసి కొంచెం సేపు పెట్టేయండి థిక్ అయ్యేంత వరకు. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. ప్లేట్లో కొంచెం గీ యాడ్ చేసినాను. గీ యాడ్ చేసేసి మనం రెస్ట్లో పెట్టిన సేమ్ బ్యాటర్ని తీసుకొని ఈ షేప్లో మనం గులాబ్ జామ్ చేసుకోవాలి. సిరప్ రెడీ అయిపోయింది గైస్. ఇక్కడ ఉన్న జామున్స్ని డీప్ ఫ్రై చేయాలి. నేను 2 టైమ్స్ డీప్ ఫ్రై చేసినాను వీటిని. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కంటిన్యూస్గా మూవ్ చేస్తూనే ఉండండి గాయస్. దాన్ని అలానే వదిలేస్తే మళ్ళీ మొత్తం మాడిపోతాయి. ఇక్కడ సెకండ్ రౌండ్ ఫ్రై చేస్తున్నాను గైస్. అండ్ ప్రెస్ చేస్తే కొంచెం ఇట్లా మెత్తగా ఉండాలి, అంతవరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాల్సితే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు జామున్కి. అండ్ ఇవి ఫ్రై చేసినవన్నీ షుగర్ సిరప్లో వేసేయండి. దట్స్ ఇట్ గైస్, కాలా జామున్ ఇస్ రెడీ. ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.